ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సుస్వాగతం. అలాగే తోటి నాయకులందరికీ మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మన అన్న ముఖ్యంగా మా తొండపూర్ గ్రామానికి పోయినసారి ఎలక్షన్లో మాటిన ప్రకారం మాట ఒకటే ఇచ్చారు కానీ చేసేది కొండంత చేసేది ఇప్పుడు గ్రామానికి. దుర్గాదేవి గుళ్ళు ఇచ్చారు 5 లక్షలని, దుర్గాదేవి గుడికి కూడా 5 లక్షలు ఇచ్చారు. అలాగే మన గ్రామంలో ఇప్పుడు అన్న ఇస్తుంది సీసీ రోడ్లు కూడా 7 సాగులలో సీసీ రోడ్డు వేయడం జరిగింది. సాకల్ నర్స ఇంటి నుండి అల్లరి దేవేందర్ ఇంటి వరకు, అల్లరి చిన్న ఇంటి నుండి డాక్టర్ చిన్న ఇంటి వరకు, గ్రామ పంచాయతీ నుండి అల్లరి గంగమ్మ ఇంటి వరకు, గ్రామ పంచాయతీ నుండి దత్తాపూర్ రోడ్ వరకు, మద్దుల సుబ్బారావు ఇంటి నుండి రామదాస్ ఇంటి వరకు, మస్కూర్ గంగారం ఇంటి నుండి మున్ని బేగం ఇంటి వరకు, గోదలం నుండి మదారొద్దు ఇంటి వరకు. అలాగే కొన్ని సీసీ రోడ్లు మిగిలిపోయినాయి. ఇంకో సీసీ ఇంద్రమ్మ కాలనీలో కూడా డ్రైనేజ్ సీసీ రోడ్లు కావాలి. మద్దుల రమేష్ ఇంటి నుండి జలచిన్నర ఇంటి వరకు సీసీ రోడ్డు కావాలన్నా. ముఖ్యంగా మన మహిళలకు కావాల్సింది బతుకమ్మ రోజు అని, గణపతుల పండుగ రోజు అని చెరువులో నిమజ్జనం చేసినప్పుడు చాలా చీకట్లో ఇబ్బంది ఉంది, మహిళలు వెళ్ళలేకపోతున్నారన్నా. మాకు ఒక 9 ఇన్స్ట్రుమెంట్ వేసిన 9 కాములు ఉన్నాయి. ఆ కాములు మా కొత్తపల్లి నుండి చెరువు వరకు సింగిల్ బై కరెంట్కి ఒక 9 కాములు మీరు వెంటనే మాటిస్తారని మా గ్రామస్తుల కోరిక. అలాగే ఇచ్చింది అది మహిళలకు ఇచ్చి మాకు కొత్త గ్రామ పంచాయతీ మంజూరు ఇప్పించారన్నా. కొత్త గ్రామ పంచాయతీ అక్కడే చౌరసంగా స్లాబ్ కూడా వేసినాము. దానికి అదనంగా ఇంకో చుట్టుపక్కల గదిలో కూడా 20 లక్షలు కావాలన్నా దానికి కూడా. అలాగే ఊరు తిరుగుల మహిళలు ఏ పండుగ చేసుకున్నా పోవాలంటే ఇబ్బందిగా ఉంది. కావున దేవుళ్ళని ఒక్క దగ్గర పెడదామని మహిళల కోరిక మేరకు అంటే అట్టి బిల్డింగ్ కూడా పూర్తయిందన్నా. గోడ అయితే 15 రోజులకు పూర్తి అవుతుంది. అట్టి మన అక్కడ విగ్రహాల కింద నిమజ్జనానికి కూడా మీరు వచ్చి దానికి ఏమైనా ఇంకా ప్రహారీ గోడ కింద మంజూరు ఇప్పించాలని కోరుతున్నామన్నా. అలాగే మన మెయిన్ ఇంకోటి ఏంటంటే మా గ్రామస్తుల కోరికన్నా మాకు పెద్ద మందిరాలు ఏం లేవు ఊళ్ళో. మొన్ననే దుర్గామాత రోజు అందరి కూర్చొని మహిళలను డిస్కస్ చేసుకున్నాము. ఒక రాములవారి గుడి, అలాగే మల్లయ్య మందిరాన్ని అక్కడ మందిరానికి 50 లక్షలు చొప్పున ఇవ్వాలన్నా. ఇంకో విషయం, ఎవరు పెళ్లి చేసుకున్నా మేము ఇటు డొంకేశ్వర వన్నెలకైనా నందిపేట వెళ్ళి పెళ్లి చేసుకోవడం చిన్న ఫంక్షన్ అయినా మాకు ఫంక్షన్ లేదు. ఇక్కడే మా ఊరి పక్కన 1 ఎకరన్నర భూమి ఉంది, విలువైంది. అట్టి భూమిలో గ్రామస్తులందరికీ ఉపయోగపడేట్లు ఒక ఫంక్షన్లు కూడా మంజూరు ఇప్పిస్తాను గ్రామం తరఫున మీకు ధన్యవాదాలు అన్నా. అలాగే మన ఊళ్ళో ఉన్న 7 సంఘాలకు మొన్న మంజూరు ఇప్పించిన పనులు కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయన్నా. మైనార్టీ వారికి 5 లక్షలు, పద్మశాలి సంఘానికి 7 లక్షలు, మున్నూరు కాపా సంఘానికి 7 లక్షలు, మాదిగ సంఘానికి 5 లక్షలు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత అన్నా మీరు గెలవగానే మా తొండపురం ఇచ్చేది మన మాలా సంఘానికి మెట్లు ప్రహారీ కూడా 2 సంఘాలకి, అది ఒకటి ప్లస్ ఒడ్డెర సంఘం, రజక సంఘం అన్న లైన్లో ఉన్నది. మా గ్రామానికి ఇప్పుడు నీ వెంటనే ఉండడానికి ఇన్ని పనులు చేసిన మీకు తదుపరి పనులు కూడా పూర్తి చేస్తారని మా గ్రామం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము మీకు రుణం తీర్చాలంటే మీకు 3వ తారీఖు నాడు మా గ్రామం ఎన్ని ఓట్లు ఎక్కొచ్చినా ఇంత రీడ్ ఇచ్చినామన్నా మీ ముందర డిసెంబర్ 3 నాడు డిసెంబర్ 30 చేస్తాం. అన్న ఆ రిజల్ట్ పైన దుండకుండా ఓట్లు లీడ్ వచ్చినాయి జీవనకి కారు ఎన్ని వీళ్ళు వచ్చినాయో ఆ ఓట్ల ద్వారానే మీరు మాకు పనులు వేయించాలని చెప్పి మేము తెలియజేస్తున్నామన్నా. అందరి తరఫున మా గ్రామం తరఫున ముఖ్యంగా మహిళలందరి తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తూ అన్నా ఇవన్నీ మీరు తప్పగా మా గ్రామానికి ఇస్తారని
మా నమ్మకంతో ఈ మహిళల ముందర, గ్రామస్తుల ముందర, పెద్దలు, కుల సంఘాల అందరి ముందర ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. మన గ్రామం మీద ఎనలేని ప్రేమ. ఇంకో విషయం ఎప్పుడు మర్చిపోయినా, గ్రామానికి ఏమైనా పని కావాలంటే నువ్వు గ్రామస్తులు అయినా తీసుకురాకు. ఎందుకంటే గ్రామం చిన్న గ్రామం, అనవసరం ఖర్చులు, రాంగా పోంగా ఇబ్బంది అవుతుంది. ఏమైనా ఉంటే ఫోన్లోనే మాట్లాడు. ఫోన్లోనే ఎన్నో మంజూరు ఇచ్చిండు మన తొండాపూర్ గ్రామం మీద ప్రేమతోని. అలాంటి ఎమ్మెల్యేని మనం నెక్స్ట్ మంత్రిగా చూసి మన గ్రామాన్ని ఇంకా చక్కదిద్దుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు మన కాబోయే మంత్రి గారు డైనమిక్ ఇప్పుడు ఎమ్మెల్యే జీవన్న గారు మాట్లాడాల్సిన కూర్చున్నాం. జై తెలంగాణ. సప్పుడు ఎక్కువ రావాలి, పరుగుట్ట దాకా ఇంటికి రావాలి. జై తెలంగాణ. ఈరోజు నిన్ననే మీరంతా ఆర్మూర్కి వచ్చిర్రా. నామినేషన్ వేసినాం. 70,000 మందితో నామినేషన్ వేసినాం. అంతేనా? వాళ్ళందరూ మంచి గ్రౌండ్లో వస్తే భార్య భర్తలు నాకు ఎత్తే 60,000 మెజార్టీ వస్తుంది. రాదా? గంత ప్రేమతో వచ్చి మళ్ళీ ఈరోజు నామినేషన్ వేసిన వెంటనే ప్రజా ఆశీర్వాద యాత్రలో మొట్టమొదటిసారిగా వచ్చిన గ్రామం మన తొండాకూరు గ్రామం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిన్న నామినేషన్ వేసి చక్కగా తొండాకూరులో వచ్చింది. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మీ గ్రామానికి వచ్చిన నాకు ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, యువకులు, మహిళా సంఘం సభ్యులు, బీడీసీ సభ్యులు మా అక్క చెల్లెల బోనాలతో, మంగళ ఆరుతో, తిలకం దిద్దడంతో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి షాపూర్ గ్రామ తొండాకూరు గ్రామస్తులకు పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. అదేవిధంగా వేదికపైనటువంటి మన సర్పంచ్ దేవన్న గారికి, అదేవిధంగా పేర్లు చెప్పాలంటే అర్ధగంట పడుతుంది. చెప్పాలనా? ఆకలి అవుతుందా? గరం గరం అంటు. ఈ రోజు వేదికపైనటువంటి మన సర్పంచ్ దేవన్న గారికి, అదే విధంగా సుద్దుల రాజేందర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, యువ నాయకుడు ప్రశాంత్ అల్లారి గారికి, వందన సంతోష్ గారికి, అబ్బగడ లింబగౌడ్ గారికి, అల్లరి శంకర్ రెడ్డి గారికి, ఏనుగంటి దశగౌడ్ గారికి, అరుగుల గంగారం గారికి, శ్రీరాంపురం చిన్నయ్య గారికి, దశగౌడ్ గారు రాలేదు, చందు గారికి, పెదకొండ వినోద్ గారికి, కుర్మ గంగాధర్ గారికి, సక్కర్ చిన్న గంగారం గారికి, బండి శేఖర్ గారికి, ఎస్కే మజారుద్దీన్ గారికి, గోనుల ప్రసాద్ గారికి, అదే విధంగా గ్రామాభివృద్ధి కమిటీ షేక్ రఫీక్ గారికి, మల్ల గంగారం గారికి, లోక అనిల్ రెడ్డి గారికి, బండి చందు గారికి, మమ్మాయి వెంకటగిరి గారికి, మద్దుల మురళీమోహన్ గారికి, గ్రామ కుల సంఘ పెద్ద మనుషులకు, ఎంపీడీసీ మురళి గారికి, ఆకుల బస్సప్ప గారికి, సబ్బిషాపు ఇంటి దగ్గర, అదే విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే తొండాకూరు గ్రామస్తులంతా నా చుట్టాలి కాదా? 2014లో ఆ రోజు మీ గ్రామానికి వచ్చి మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, ఆ రోజు మీ కడుపులో తలకాయ పెట్టి నన్ను ఆశీర్వదించమంటే 15,000 మెజార్టీ ఇచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం తొండాకూరు గ్రామం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ 2018లో కూడా 30,000 మెజార్టీ ఇచ్చారు. వాస్తవం కాదా? నేను ఈ గ్రామానికి వస్తున్నా, షాపూర్ గ్రామం దాటి మన తొండాకూరు గ్రామానికి వస్తుంటే ఆకుల బసప్ప వికలాంగుడు అందరికి తెలుసా లేదా? పిల్లగాళ్ళు ఎటువైరు తెలుసా లేదా? ఆకుల బసప్ప వికలాంగులందరూ నాకు ఆపి దాదాపుగా 18 మంది ఈ గ్రామంలో వికలాంగులు ఉన్నారు. పేర్లు చెప్పన్నా? 18 మంది వికలాంగులు వచ్చి అన్నా ఏడుకోతున్నావు అంటే నేను తొండాకూరు గ్రామానికి వెళ్తున్నా, మరి ఆశీర్వాద యాత్రలో మా అక్క చెల్లెల కడుపులో తలకాయ పెట్టి నన్ను ఆశీర్వదించమని అడగడానికి పోతున్నా అని నేనంటే, అన్నా మా వికలాంగులంతా మీతోనే ఉన్నాం. ఒక్క తొండాకూరు గ్రామంలోనే 22 మందికి 4,016 రూపాయల పింఛన్లు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్నారు. మేము మంచికి 4,000 రూపాయల 16
రూపాయలు వస్తున్నాయి, మాకు 4016. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాం. మా కడుపున కన్న తల్లిదండ్రులు మాకు నెలకు 4000 ఇస్తలేదు, కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ మాకు 4016 రూపాయలు ఇస్తున్నాడు. అందుకే మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్ తో ఉంటాం, నిన్నే గెలిపిస్తామని చెప్పి మా వికలాంగ తమ్ములందరూ నాకు చెప్పి, ఈ గ్రామంలో తెలంగాణ వస్తే ఏమొస్తాయని చెప్పి చాలా మంది కాంగ్రెస్ నాయకులు అన్నారు, బీజేపీ నాయకులు అన్నారు. ఈ రోజు తెలంగాణ వస్తే ఈ ఒక్క షాపూర్ గ్రామంలో 18 మందికి వికలాంగులకు 4016 రూపాయలు ఈ గ్రామం తొండా గ్రామంలో వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గుండపల్లి రణధీరుడు, కుర్మె లింగన్న, మద్దుల రాఘవేందర్, గుండపల్లి బద్దన్న, ఆకుల బసప్ప, జంగం నవనీత, బండి చిన్నరాజన్న, మక్కిడి మల్లయ్య, పాండన లక్ష్మి, పులి రాగిని, వెల్మ వాణి, పైన్ల పవిత్ర, బతిని అనురాధ, బతిని రాజాగౌడ్, వీళ్ళంతా వికలాంగులు కాదా? ఈ గ్రామంలో 18 మంది వికలాంగులకు వచ్చినాయి. వీరికే కాకుండా ఈ యొక్క గ్రామంలో తొండాకూరు గ్రామంలో 366 మందికి గాను 2016 రూపాయల పింఛన్ల చొప్పున, నెలకు 7,56,000 చొప్పున, సంవత్సరానికి 90 లక్షల చొప్పున నేను గెలిచిన తరువాత ఈ ఒక్క గ్రామంలోని వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, భర్త చనిపోయిన వారికి, బీడీ కార్మికులకు 6,80,00,000 పింఛన్లు వచ్చింది. వాస్తవం కాదా? మరి సప్పట్లే పైసలు ఎక్క తొండకూరులో సప్పట్టు తక్క, ఇది మంచిదా? మరి పైసలు ఎక్కువ, సప్పట్టు తక్క తొండకూరులో మంచిదా? అదే విధంగా ఈరోజు తొండాకూరు గ్రామంలో అత్త కోడల మధ్య సంబంధాలు పెరిగినాయి. ఈ పింఛన్లు వచ్చుట్లా కోడలి పిల్ల అంటుంది, అత్తమ్మ బాగున్నావా అని మాట్లాడుతుంది. సంచిలో పైసలున్నాయి అత్త దగ్గర, వేసుకున్నావా అంటున్నారు మా కోడలి పిల్లలు. హైదరాబాద్ నుంచి పిల్లగాళ్ళు వస్తే చక్కగా తాతాయి దగ్గరికి పోతున్నారు, ఎవరు అమ్మబాబు దగ్గరికి పోతలే. ఎందుకు? బస్ కిరాయిలకు పైసలు ఇస్తారు తాత. ఐదారం మటన్ మామని ఇస్తాడు, సాయంత్రం ఒక సీసా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలేరంటే వాళ్ళు కూడా ఇచ్చిరు పింఛన్. ఎంత? 200 రూపాయలు ఇచ్చిరు. మనం ఎంత ఇస్తున్నాం? 2000. ఎంతంతలు? 10 ఇస్తున్నాం. వాస్తవం కాదా? మళ్ళీ గెలిచినాక ఎంత ఇస్తాం? ముసలోళ్ళు ఉన్నారా? బీడీ కార్మికులు ఉన్నారా? ఒంటరి మహిళలు ఉన్నారా? మళ్ళా గెలిచినాక ఎంత ఇస్తాం? 5,000 రూపాయల పింఛన్ ఇస్తాం. అందరు నాకే గుర్తారు ఓట్లు, అంతేనా? 5,000 ఇస్తున్నాం. వాళ్ళు ఇచ్చే పింఛన్లు 200 రూపాయలు. ఈడ నుంచి నందిపేటకు ఆటో కిరాయి 50 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పింఛన్. ఆ నుంచి నందిపేట నుంచి తొండాకూరుకు వస్తే 50 రూపాయలు. మధ్యలో ఆకు ఒక్క పొడి కొంటే 50, చాయ్ తాగితే 50. ఏం మిగిలినాయా? అల్లి పూజ కాలేదా? 1 రూపాయి మిగిలిందా? అట్లాంటిది తొండాకూరు గ్రామంలో 2016 రూపాయల పింఛన్లు ఇచ్చిన తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఈ కాంగ్రెస్ వాడు ఇస్తుండా? బీజేపీ వాడు మన లావు మాట్లాడి మీ ఊర్లో వాడు ఏం మాట్లాడతాడంటే వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. తెచ్చింది రూపాయి లేదు. ఈ ఊరికి రూపాయి తెచ్చిందా? కుత్వాంపూర్ నుంచి తొండాకూరుకు రోడ్డు వేయించింది ఎవరు? మధ్యలో బ్రిడ్జ్ కట్టకపోతే బ్రిడ్జ్కు 3 కోట్లు ఇచ్చింది ఎవరు? తొండాకూరు నుంచి టొంకేశ్వర్కు రోడ్ వేయించింది ఎవరు? తొండాకూరు నుంచి నందిపేటకు డాంబర్ రోడ్ వేసింది ఎవరు? నందిపేటలో డబుల్ రోడ్ వేయించింది ఎవరు? నేను కాదా? బీజేపీ కూడా మొన్న బేకార్ మాటలు మాట్లాడిపోయాడు. నిన్న నేను ర్యాలీలో పోయి కింద పడితే ఆడటే విక్తే పోపు అని మాట్లాడుతుండే ఒకడు మోపై. గట్లా మాట్లాడతాడా ఎవడన్నా? వాడికి మంచిది అవుతుందా? సిద్ధులకుంట శివుడు ఊకుంటాడా? సిద్ధులకుంట ఘాట్ రోజు శివుడు ఊకుంటాడా? గిట్లా ఆగమాగం మాట్లాడుతుంది. ఇదే కాదు, ఈ రోజు ఈ గ్రామంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేయించింది నేను కాదా? ఇదే కాకుండా ఈ ఒక్క గ్రామంలో రైతు బంధు ద్వారా 416 మందికి 3,81,00,000 రూపాయలు రైతు బంధు దారిచ్చింది.
మర్చిపోతారా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? కుత్రాల్పూర్ రోడ్ వేసింది మర్చిపోతారా? గా బ్రిడ్జ్ తెచ్చింది మర్చిపోతారా? నందిపేట నుంచి డాంబర్ రోడ్ వేసింది మర్చిపోతారా? నందిపేట నుంచి ఈ గ్రామానికి లిఫ్ట్ కు ₹1 కోటి ఇచ్చింది మర్చిపోతారా? గిన్ని పనులు నేను చేసిన. ఇదే కాదు, ఈ ఒక్క గ్రామంలో 35 మందికి గాను భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త పిల్లల్ని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? రైతు బీమా ద్వారా ఆ బిడ్డలకు 48 గంటల్లో ₹5 లక్షల ఇచ్చింది వాస్తవం కాదా? వాళ్ళ పేర్లు కూడా చెప్తా ఎవరెవరికి వచ్చినాయో. రైతు బీమా ద్వారా ఈ యొక్క గ్రామంలోనే పందెన సాయమ్మ ఇంట్లో, నీరగొండ ఎల్లమ్మ ఇంట్లో, అల్లరి పెద్ద సాయన్న ఇంట్లో, మూసరి పద్మ ఇంట్లో, పరుకుంటి గంగారాం ఇంట్లో, కుర్మ పెద్ద ముత్తెన్న ఇంట్లో, మార్వాడి ప్రవీణ్ ఇంట్లో 35 మంది ఇళ్లలో భర్త చనిపోయిన వెంటనే వారింట్లో ₹5 లక్షల ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవం కాదా? అదే కాకుండా ఇంకా కూడా ఈ గ్రామంలో కళ్యాణ లక్ష్మి బిడ్డలందరికీ కూడా పెళ్లిళ్ళు చేసినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతమందికి? కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ ఒక్క గ్రామంలోనే 63 మందికి గాను ₹48,54,000 ఇచ్చి ఆడబిడ్డలుంటే పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? ఈ జెండా పక్కకు పెట్టా. ₹1,01,116 ఇచ్చి ఆ బిడ్డలకు పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళేమో భార్య భర్తలు హైదరాబాద్ ఉన్నారు. అత్త మామ బిడ్డనిచ్చిన వాళ్ళేమో వాళ్ళు బాలకొండల బోధనల డిస్పెల్లి ఉన్నారు. అబ్బా బాబేమో ఇళ్ళల్లో ఉన్నారు. పింఛన్లు వచ్చిన వాళ్ళు ఇంటున్నారు, రానోళ్ళు నాతో కయ్యమనది గీడున్నారు. పింఛన్లు రాని అక్క చెల్లెళ్ళందరికీ కూడా సౌభాగ్యం ప్రతి ఆడబిడ్డకు ₹3,000 ఇచ్చే బాధ్యత నాది అంటున్నా. ఎంత? ప్రతి ఒక్కరికి ఆడోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఎంత? 400 మందికి ఇచ్చిన, ఇంకా 40 మందికి ఇయ్యనా? కళ్యాణ లక్ష్మి ద్వారా బిడ్డలు పెళ్లి చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ లో లేరా? మరి అలా హైదరాబాద్ లో అమ్మ బాపింట్లో అత్తమామ వేరే మండల. నా పెళ్లి నవంబర్ 30కు ఉంది. మరి నాకెవడయ్యాలా ఓటు? వాళ్ళందరూ వస్తారా? పెళ్లి చేసుకున్న వాళ్ళు మర్చిపోతారా? పెళ్లి చేసుకున్న 73 మంది అత్త మామ అవ్వ బాబు అన్న బామ్మర్ది బావ బామ్మర్ది చెల్లె తమ్ముడుకి వీళ్ళంతా మంచికి 10 ఓట్లు ఎత్తే 730 ఓట్లు రావా? ఈ పింఛన్లు తీసుకున్న 400 మంది మంచికి 4 ఓట్లు ఎత్తే 1600 ఓట్లు రావా? రావా? ఇదే కాకుండా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డ 6 నెలల గర్భిణీ స్త్రీ ఉంటే ఆ బిడ్డ తోట్లకు ఓవద్దు, బీడీలు యుట్టద్దని చెప్పి సన్న బియ్యం ఇచ్చి కోడి గుడ్డిచ్చి కడుపుల బిడ్డ మంచిగా పెరగాలి. 9 నెలల తర్వాత మళ్ళా మంచి కాన్పు కావాలని ₹12,000 ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా? అవునా కాదా? 12,000 ఇచ్చిన తర్వాత కూడా గర్భిణీ స్త్రీ డెలివరీకి అయితే ఒక్క తొండకూరు గ్రామం నుంచి ఒక్క ఫోన్ కొడితే 102కు ఫోన్ కొడితే కొయ్యి 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 అని అంబులెన్స్ మీ గ్రామానికి వచ్చి ఆ అంబులెన్స్ లో మిమ్మల్ని తీసుకెళ్లి మీ అందరికీ 100 పడకల ఆసుపత్రిలో ఉచితంగా డెలివరీలు చేయించింది వాస్తవం కాదా? సపోర్ట్లేదు. మరి మీకు కోసుడు తీసుడు 50,000 గుంజితే మంచిగా ఉంటుంది. అంతేనా? కోసుడు తీసుడు 50,000 గుంజితే మంచిగా కదా? నేను డెలివరీ ఉచితంగా చేయిస్తే మంచిది కాదు. 100 పడకల ఆసుపత్రికి ₹30 కోట్ల తెచ్చింది ఎవరు? డొంకేశ్వర్ మండలి ఇచ్చింది ఎవరు? ఆలూరు మండలి తెచ్చింది ఎవరు? నందిపేటలో 30 కోట్లతో రోడ్డు వేయించింది ఎవరు? నందిపేట బైపాస్ రోడ్ ఇచ్చింది ఎవరు? ఆలూరు బైపాస్ రోడ్ తెచ్చింది ఎవరు? వెల్మల్ బైపాస్ రోడ్ తెచ్చింది ఎవరు? మరి ఏం తెచ్చినట్టు మొన్నాడు పిచ్చోని లెక్క మాట్లాడిపోయిండు. ఆ బీజేపీ ఎప్పుడైనా చూసిండా? వాడి ముఖం మీకు తెలుసా? ఒక్క గ్రామంలోనే దావకాన్లలో ఉండి మీరు పరేషాన్లలో ఉండి మీరు ఆగమైపోతున్నప్పుడు 62 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 18 లక్షలు
రెడ్డి కాదా? మీ గ్రామంలో 62 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, వాస్తవం కాదా? మీరు దవాఖానాలుంటే మాట్లాడించింది, వాస్తవం కాదా? మీ మోకాళ్ళ చిప్పలకు ఆపరేషన్ చేయించింది, వాస్తవం కాదా? మీ ఊర్లో యాక్సిడెంట్ జరిగితే దవాఖానాలో చేర్చింది, వాస్తవం కాదా? ఇంతమందికి నేను మంచి చేసిన. అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? తిన్నది మర్చిపోతారా? గురుత్వం లేకుండా ఉంటారా? ఈ 62 మందికి నేను దవాఖానాలో డబ్బులు ఇచ్చిన. బీజేపీ ఎవరైనా ఇచ్చిండా? కాంగ్రెస్ ఎవరైనా ఇచ్చిండా? మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిండా? మీ పెళ్లిళ్ళకు పేరంటాలకు వచ్చిండా? మీ ఊరు రోడ్డు తెలుసా? కుత్వాన్పూర్ రోడ్డు తెలుసా? వాని ఆలూరు బైపాస్ రోజు నిడిసబెడితే వీడు ఈ ఊరికి వస్తాడా? డ్రైవర్లు దించేసి మీ వీడీసీ సభ్యులు, మీ 2 మహిళా సంఘం అధ్యక్షురాలు వెనుక కూర్చుని నడరాబాయి తొండకూరు తీసుకుపోండి, వస్తాడా? 30 ఏళ్ళ తర్వాత వచ్చి అమ్మకు పువ్వు పెట్టని కాంగ్రెస్ బీజేపీ చిన్నమ్మకు బంగారు గాజులు దొరుకుతాడా? ఏం చెప్పాలి? నేను వాడొచ్చి నిన్న నేను నామినేషన్ వేసినప్పుడు మా నామినేషన్ లో పల్లి బట్టల పుట్ట రాలేదు ఇయ్యాలి, అంతేనా? మా నామినేషన్ కార్యక్రమంలో పల్లి బట్టలు అమ్ముకుంటూ ఎంతమంది ఉన్నారు? ఈ కాంగ్రెస్ బీజేపీకి అంతమంది వచ్చారు, అంతేనా? మాకు వచ్చిన వాళ్ళు మంచిగా 2 ఓట్లు వస్తే 1,30,000 ఓట్లు వస్తాయి. ఇదే కాకుండా ఈ యొక్క గ్రామాల్లో ఇంకా కూడా కంటి పరీక్షలు చేయించినాం. షాదీ ముబారక్ ద్వారా 11 మంది మైనార్టీలకు పెళ్లిళ్ళు చేసినాం. రోడ్డు తొండాకూరు నుండి కుత్వాన్పూర్ వరకు 2,39,00,000 రూపాయలు రోడ్డుకు తెచ్చింది ఎవరు? తొండాకూరు నుంచి గాదెపల్లి వరకు రోడ్డు రెన్యువల్ పనులకు 2,31,00,000 ఇచ్చింది ఎవరు? తొండాకూరు నుండి కుత్వాపూర్ బ్రిడ్జ్కు 2.5 కోట్లు ఇచ్చింది ఎవరు? తొండాకూరు నుండి నికల్పూర్ వయా దత్తాపూర్ రోడ్డుకు 80 లక్షలు తెచ్చింది ఎవరు? తొండాకూరు నుండి కుత్వాన్పూర్ కు 27 లక్షలు ఇచ్చింది ఎవరు? అంతర్గత సిసి రోడ్లు మా సర్పంచ్ దేవన్న 31 లక్షల రూపాయలు రోడ్డు వేయించింది, వాస్తవం కాదా? గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలు మంజూరు చేసి కడుతున్నది, వాస్తవం కాదా? పాత గ్రామ పంచాయతీ భవనం మా ఆడోళ్ళకి ఇస్తున్నది, వాస్తవం కాదా? మరి కబ్జా పెట్టుకుంటారు, సప్పట్టుకుంటారు. ఆడోళ్ళకంతా గ్రామ పంచాయతీ భవనం వద్దా కావాలా? వద్దనటో చెప్పుని, కావాలంటారు. కావాలా? మాకు కావాలంటే సప్పట్టుకుంటారు, లేకపోతే సప్పడానికి అట్టనే పెట్టి తాళం వేసుకుంటారు, అంతేనా? ఇదే కాకుండా మన ఊరు మన బడికి పథకం కింద 58 లక్షలు మా బోనాలకు నెత్తి మీద బాగా బరువు అవుతుంది, దించుకోండి, నెరవేరుతారు కదా. ఈ ఒక్క గ్రామంలో మహిళా సంఘటనకు 5 లక్షలు, నందిపేట అదే ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్కు 5 లక్షలు, దుర్గా మత గుడి వద్ద షెడ్డు నిర్మాణం అవుతుందా? 5 లక్షలు, దుర్గామత్ చిలుకల చిన్నమ్మ దగ్గర 8 లక్షలు, ముదిరాజ్ సంఘం తరఫా 5 లక్షలు, ముదిరాజ్ సంఘం తరఫా 5 లక్షలు, కుర్మ సంఘం కమ్యూనిటాలకు 5 లక్షలు, మున్నూరు కాపు సంఘం కమ్యూనిటాలకు 7 లక్షలు, పద్మశాలి కమ్యూనిటాలకు 7 లక్షలు, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ కు 78,000, దళిత వాడలో కమ్యూనిటాల నిర్మాణంకు 10 లక్షలు, ట్రాక్టర్ కు 9 లక్షలు, వైకుంఠ ధామం కు 10.5 లక్షలు, పల్లె ప్రకృతి వనంకు చెట్ల పెంపకకు 7.5 లక్షలు. ఇవన్నీ వచ్చింది, వాస్తవం కాదా? నాకు చెప్పి చెప్పి నోరు నొస్తుంది, వాస్తవం కాదా? గ్రామ పంచాయతీకి అందుతున్న నిధులు 9,37,000. గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు వచ్చిన డబ్బులు 87,59,000 అని చెప్తున్నాం. ఇన్ని నిధులు వచ్చినాయి, ఇంత డబ్బులు ఇచ్చినాం. ఇంకా కూడా సార్ మళ్ళీ గెలిస్తే ఏమొస్తుంది అంటున్నారా? మళ్ళీ గెలిస్తే ఏమొస్తుంది అంటున్నారా? కేసీఆర్ సిలిండర్ పుట్టి షాపూర్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెలకి 400 రూపాయలకే ఇస్తామంటున్నాం. ఎంత 400 రూపాయలకు సిలిండర్ బుడ్డి, 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ముసలోళ్ళు ఉన్నారా? గాడ కూర్చున్నారు ముసలోళ్ళంతా. ఇప్పుడు మళ్ళీ ఎత్తిస్తా, మళ్ళీ గెలిచిన తర్వాత పింఛన్ ఎంత వస్తుంది? వికలాంగుల పింఛన్ ఇప్పుడు ఎంత వస్తుంది? మళ్ళీ గెలిచిన తర్వాత
నల్లరిస్తే నీళ్ళు ఇస్తున్నాం. వాస్తవం కాదా? ఎందుకటికి మన తెలంగాణ రాకున్న ముందు తొండాకూరు గ్రామంలో బోరింగ్ కొట్టి 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 జబ్బలు వస్తుండే. యాడుండే బోరింగ్? నబ్బి సాపింటిగా బోరింగ్ లేకుండేనా? నబ్బి సాపింటిగా బోరింగ్ కొట్టి 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 జబ్బలు నొయ్యగా నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటే భార్య భర్తల మధ్య పంచాది, అత్త కోడల మధ్య పంచాది, గల్లల మధ్య పంచాది కాలేదా? మీ అందరికి ప్రతి ఇంట్లో నల్లలిపితే నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? ఏ ఒక తల్లి చెల్లి నెత్తి మీద బిడ్డెత్తుకోకుండా షాపూర్ నగరంలో ఎవరింటి కాడ వారింటికి తొండాకూరు గ్రామంలో ఊకే షాపునాడు ఊరి వచ్చింది. ఇప్పటిదాకా ఇంట్లో నల్లలిపితే నీళ్ళు ఇస్తున్నాం. కరెంటు కథ చెప్పాలనా? తొండాకూరు గ్రామంలో కరెంట్ ఎట్లుండే? రాత్రి 9 గంటలకు మైకులో వలుకుతుండే. ఎవరు వలుకుతుండే? మైకులో వలుకుతా పేరు జంగం భూమన వల్కడా మలుకులా. తొండాకూరు గ్రామస్తులకు ముఖ్య గమనిక. ఏంటయ్యా జంగం భూమన్ అంటే? జంగమ్మ భూమన్ అని మాట్లాడుతున్నా. రాత్రి 9 గంటలకు 2 ఫేజ్ల కరెంటు పోయి 3 ఫేజ్ల కరెంటు వచ్చింది అంటుండే. అనకపోతుండేనా? అనగానే బండ్లు వేసుకొని సైకిల్ వేసుకొని తోట్లలో పోయి సంసారం విడిసబెట్టి తోట్లలో పోయి పొంగ పొంగ ఒడ్డు మీద పాము కుడుతుందా తెలియదు, రాంగ రాంగ ట్రాక్టర్ కుదుతా తెలియదు, పొంగ పొంగ బస్సు కుదుతా తెలియదు. అట్లాంటి కరెంటు ఉండే. వాస్తవం కాదా? అట్లాంటిది రైతులు వద్దన్నంత వరకు 24 గంటల కరెంట్ ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? సప్పట్లే 4 గంటలు పంకలు బంద్ చేసి కరెంటు బంద్ చేస్తే అప్పుడు అన్ని సప్పట్లే కుడతాయి. ఆడలేదంతా కూడా పొయ్యి మీద అండుకోనికి సుమారు పడది. 24 గంటలు రైతులు వద్దన్నంత వరకు కరెంట్ ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇక్కడ నోడు చెప్పండి రైతులు పోయి. వాస్తవం కాదా? మరి కాంగ్రెస్ వాడు 3 గంటల కరెంట్ ఇస్తున్నాడు అంటే కర్ణాటకలో 3 గంటలు ఇస్తున్నాం, ఈడ కూడా 3 గంటలే ఇస్తాడు. మరి 3 గంటల కరెంట్ కాంగ్రెస్ ఉంది కావాలా? 24 గంటల కరెంట్ కేసీఆర్ కావాలా? ఎంత కావాలి? 24 గంటలు కావాలా? మరి చెప్పిన కాడికి చెప్పినా ఏమత్తయో చెప్పినా ఇంకా కూడా కొంతమంది కయ్యమాడుకున్నారు. పింఛన్లు ఇండ్లు 70 ఏళ్ళ శని 10 ఏళ్ళ పోతుందా? పోతుందా? ఇల్లు లేని అక్క చెల్లెలకు పింఛన్లు రాని వారందరికి కూడా ఇల్లు పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది అని చెప్తున్నా. వాడు మొన్న వచ్చిండు, మీకు ఇల్లు కట్టించింది అని అడుగుతున్నావు. ఎవడాడు? వాడెవడో ఏం పేరు ఆడిది? వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు. 30 ఏళ్ళ కింద ఊరు నుంచి పెట్టిపోయింది. 60 ఏళ్ళకి వచ్చిండు ముసలైనాక. నేను వచ్చి నేను ఇల్లు కట్టిస్తాను. నమ్ముతారా? గిన్ని పనులు నేను చేసిన ఇల్లు కూడా కట్టియనా? 400 మందికి పింఛన్లు ఇస్తుంది, ఇంకా 40 మందికి ఇయ్యనా? అదే విధంగా 22 మందికి రైతు బీమా వచ్చింది. ఈ గ్రామంలో ఏ కుటుంబంలోనైనా ఆకస్మికంగా ఎవరైనా మరణిస్తే 48 గంటల్లో వారి యొక్క కుటుంబానికి 5 లక్షల కేసీఆర్ బీమా ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఎంత? 5 లక్షలు. మంచిదేనా? ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాం. మరి అందరూ ఒర్రి ఒర్రి గొంతు పోతుంది. అర్థమైందా? ఓడో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని పంపించి కిరికిరి పెడుతుంది. అందరు నాకే ఓట్లు వేస్తారా? అందరు నన్నే గుద్దుతారా? నాకే ఓట్లు వేస్తారా? అందరు సార్కే వేస్తారా? అందరు కారుకే వేస్తారా? అందరు నన్నే గెలిపిస్తారా? గెలిపిస్తుంటేనే పోతా, లేకపోతే ఇన్నే కూర్చుంటా. నాకే ఓట్లు వేసేటోళ్ళంతా ఒకసారి చేతులెత్తాలి గట్టిగా. గడ్డు మళ్ళీ మీరు గాడ గిడ్డు గా వృద్ధుడు నాకు కడుపు నిండలే, నీ పూలు ఆపిన బాబు, నాకు ఓట్లు కావాలి. మీరే పూరి వెళ్తుంది, నేనే పూరి వెళ్తా. ఓట్లు కావాలా? నాకే ఓటేళ్ళంతా చేతులు ఎత్తు. 2 చేతులు ఎత్తే నేను పోతా. 2 2 2 ఆగ్రా నాయన దండం పెడతా. కాడ కిరాణా మార్చేందరి ఆడోళ్ళు కూర్చున్నారు, కాళ్ళు ఎత్తుతలేరు. నేను దిగంతా ఇప్పుడు మీ సంగతి దిగుతా. గడ్డునా గక్కడ పిల్లగాళ్ళు గక్కడ గక్కడ గిక్కడ 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 అందరూ నాకేనా? అమ్మ అందరికి శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తాను.
వరలక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, రెండుపిరి స్త్రీకి అడుగు, ఉచితంగా డెలివరీ చేయించుకున్న చెల్లెకు అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న బిడ్డకు అడుగు, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు తీసుకున్న పిల్లకు అడుగు, రైతు బంధు తీసుకున్న రైతుకు అడుగు, గొర్రెలు తీసుకున్న దేవన్నకు అడుగు, 20 గొర్రెలు పొట్టేలు తీసుకున్న యాదవులకు అడుగు, ఊర్లో నీళ్లు తాగుతున్న చెల్లెళ్ళకు అడుగు, మైనార్టీ షాదీ ముబారక్ తీసుకున్న తల్లికి అడుగు, బీడీ కార్మికులు పింఛన్లు తీసుకున్న చెల్లెకు అడుగు. మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, మనదేం గుర్తు. అంతేనా? అన్నం పెట్టినడికి సున్నం పెట్టారు కదా, తిన్నది మర్చిపోతారా? గురుత్వం ఉన్నోళ్ళే కదా చేపూరు తొండ గురువులు, మళ్ళా ఊకే కావురు డబ్బాలు ఇస్తే ఓట్లని నాకేనా? ఇంకా కూడా కొంతమంది కొంత కోపం ఉంది, ఇల్లు రాలేవని. అంతేనా? వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసైన్మెంట్ భూములు ఉన్నాయా? ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్న వారందరికీ డిసెంబర్ 4వ తారీఖు తర్వాత మన ప్రభుత్వం వచ్చే వెంటనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అంతేనా? అసైన్మెంట్ భూషణ వచ్చిందిగా, ఇక మళ్ళీ వాళ్ళకి కొనే పిల్ల వాళ్ళకి గుంజుకోండి. 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇచ్చినాము, భోగన కింద భోజన కింద దేవన మీద ఒక చిన్న గొర్రె పిల్లే మళ్ళీ గుంజుకొని పోతాడు. ఆయన దండన ఇలా గొంగడు పోలేదా? జై తెలంగాణ. లైసెన్సా? ఈ తొండాకూరు గ్రామంలో పిల్లగాళ్ళు 11:30కు ఫోన్ చేస్తారు నాకు, లైసెన్స్ల గురించి చెప్పండి పొరానికి ఎదిగించి. 11:30కు ఫోన్ చేసి, సార్ ఎమ్మెల్యే గారా? అవును నేనే బిడ్డ. పండుకున్నారా? 11:30కు పండుకపోతే ఏం చేస్తారు? ఈ ప్రశాంత్ గారి దోస్తులు అందరూ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మేము ఒకటే బీర్ తాగినాం సార్, మమ్మల్ని పోలీసు పట్టుకున్నాడు సార్. మరి బీర్ తాగితే పట్టుకోడా? లైసెన్స్ ఉన్నదంటే లేదు సార్. మరి ఎందుకు లేదంటే, మా అబ్బాయిని 2 సార్లు పైసలు తీసుకున్నా, బాబు దగ్గర తీసుకున్న, సినిమా చూసిన, తాగిన పన్ను అయిపోయింది. మళ్ళా 12 గంటలకు ఫోన్ చేసి, సార్ మేము నందిపేట నుంచి రాగా ట్రిపుల్ రైడ్ వస్తున్నాం, ముగ్గురం బండి మీద, మళ్ళా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్. మరి పట్టుకోరా? ట్రిపుల్ రైడ్ చేస్తే పట్టుకుంటారా? పట్టుకోరా? వీళ్ళ బాధ ఎందుకు నాకు తొండకూరలో అని చెప్పి, తొండకూరు గ్రామంలో ఎంతమంది లైసెన్స్ లేని వాళ్ళు ఉంటే అంతమంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అప్లై చేసుకోండి, ఎన్ని వేలు ఖర్చు అయినా సరే ఆ బిడ్డలందరికీ లైసెన్స్ ఇస్తా అని చెప్తే, ఒక్క తొండకూరు గ్రామంలో 111 మంది లైసెన్స్ అప్లై చేసుకుంటే మీకు లైసెన్స్ ఇచ్చింది వాస్తవం కాదా? మరి మీరు మంచిగా 4 ఓట్లు వేపియారా? వేపిస్తే నాకు 400 ఓట్లు రావా? లైసెన్సులు ఇచ్చింది వాస్తవం కాదా? లర్నింగ్ లైసెన్సులు వచ్చింది వాస్తవం కాదా? మరి మర్చిపోతారా? అన్నం పెట్టిన నాకు సున్నం పెడతారా? పెడతారా? మీ తయారా నాయన. రాత్రి అయితే 12కి ఫోన్ చేయకురా, నేను పడినాక. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. దండన 30 నా పెళ్లి చేస్తారు కదా అందరూ, నాకే గెలిపిస్తారు కదా, నాకే గుద్దుతారు కదా, నన్నే గెలిపిస్తారు కదా. ఎక్కడ ఉన్న ముసలు చూసుకొని 5,000 పింఛన్ మిస్ అవుతారు మీరు అప్పుడు. నాకేనా? జై తెలంగాణ. ఇంకా నేను దత్తాపూర్ పోవాలా, అటు పోయి మళ్ళీ పాత కొమ్మడి అందరు నన్ను మర్చిపోతే ఎట్లా? మర్చిపోతారా? గిన్ని పనులు చేసిన నన్ను మర్చిపోతారా? జై తెలంగాణ. గరంగరం बहुत बहुत शुक्रिया भाई. जय तेलंगाना. रानायन 2 లక్షలు ఇస్తాను, నన్ను తిడితే కానీ
రానోళ్ళు ఎవరు పట్టుకరా సర్పంచ్ ఆ 2 లక్షలు ఇస్తారు.